అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా శ్రీ కేవి మురళీకృష్ణ ఐపీఎస్ ఈరోజు పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన మాటల్లోనే అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశాను. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాం. సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీగా నియమించారు. ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఈ జిల్లా ఎస్పీగా నాకు అవకాశం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర డీజీపీకి ధన్యవాదాలు. ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటైన బేసిక్ పోలీసింగ్ లో భాగమైన అంశాలపై దృష్టి పెడతాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పట్ల ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు మరింత సేవలు అందేలా కార్యాచరణ రూపొందిస్తాం. ముఖ్యంగా నాకు మీడియా మిత్రుల సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో దాన్ని ప్రజల్లోకి తీసుకునేటటువంటి విషయంలో కూడా అందరూ మీడియా మిత్రులందరూ కూడా కలిసి రావాలని, అందరూ కలిసి అత్యుత్తమైనటువంటి సర్వీసులు ప్రజలకి అందించే విధంగా కృషి చేయాలనేటటువంటి నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా అవన్నీ కూడా సురక్షంగా పరిశీలించి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కానీ కార్యాచరణ ప్రణాళిక కానీ ప్రతి విషయం కూడా దృష్టి పెట్టి ఇక్కడ పనిచేసినటువంటి అధికారులతో కూడా దాన్ని చర్చించి దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేసుకుని శాంతి భద్రత అంతా కూడా జిల్లా యావత్తు సంతులనంగా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ యాక్షన్ ఎస్పీకి కీలకంగా వ్యవహరించాల్సిన స్పెషల్ బ్రాంచ్ టీము కొన్నేళ్లుగా చేయడం లేదు. ఎస్పీ గారు ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా ఇక్కడ ఎస్పీల వైఫల్యానికి ఒక రకంగా కారణమవుతోంది. ఒక సిఐని కూడా పంపించారు ఇక్కడి నుంచి ఎస్పీలో. మరి దాన్ని ప్రక్షాళన ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థలో అంతర్భాగమైనటువంటి అన్ని వ్యవస్థలను కూడా ఒకసారి స్టడీ చేసి కూడా ఎక్కడైనా తప్పిదాలున్నా అవి విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఉన్నా వాటికి సంబంధించి కూడా ముందు పరిశీలించి తర్వాత దాని మీద కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేటటువంటి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.